పండుగలు పబ్బాలప్పుడు నదులల్లో తానమాడి దీపాలు ముట్టిస్తే మంచి జరుగుతుందని మనోళ్ళ నమ్మకం. ఇప్పుడు కాళేశ్వరంలా పుష్కరాలు అవుతుండే కదా, గట్ల 12 ఏళ్లకోసారి అయ్యేటి పుష్కరాలకు పోయేటందుకు మస్తు మంది బళ్ళు కడుతుర్రు. ఇటు ఆయతారం నాడు ఈగింత మంది కదిలిర్రు. ఇక 4వ నాడు కాళేశ్వరంలో పుష్కరాల కడ ఎట్లున్నదో అరుసుకునొద్దాం పర్రట్ల పోయి. 12 ఏండ్ల కోపాలు అవుతుంది, అయినప్పుడల్లా 12 వద్దులు నడుస్తుంది. ఏందనుకుంటున్నారు? కాళేశ్వరం త్రివేణి సంగమం కాడయ్యేటి పుష్కరాలు. అట్టియాల 4వ నాడు కాళేశ్వరం సరస్వతి పుష్కర తానాలకు బగ్గగదిలొచ్చారు భక్తులు. అగ చూడలి, పుష్కర ఘాట్లల్లో కాలు పెట్ట సందు లేదు. దర్శనం క్యూ లైన్లు కిటకిటలాడినాయి. గిట్లా నదిలో తానాలు చేస్తున్నారు, దీపాలు ముట్టిస్తున్నారు, ఆరాధులు వాడుతున్నారు, సరస్వతీదేవికి మొక్కుకొని క్షీరసారెలు పెడుతున్నారు, జీవిడిచిన పెద్దోళ్లకు పిండ ప్రదానాలు పెడుతున్నారు వాళ్ళ ఆత్మలు శాంతించాలని. 12 ఏండ్ల కోపాలు వస్తాయి ఈ పుష్కరాలు. అందుకనే అయితారం కాబట్టి పిల్లాజల్ల నెంబడేసుకొని కాళేశ్వరం బాటబట్టిరు భక్తులు. సినిమాల యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సార్సుతో వచ్చి పుణ్యతానాలు చేసిండు. అమ్మవారికి పెద్ద పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నాడు. ఇక ఇదిట్టుంటే ఇడి చూడలి, అయితారం నాడు యాదాద్రి నరసన్న దర్శనానికి కూడా బగ్గనే కదిలొచ్చారు భక్తులు. పొల్లగాండ్లకు ఎండాకాలం సెలవులు, పెద్దోళ్లకు అయితారం సెలవులు. అందుకనే యాదాద్రి నరసన్నను దర్శనం చేసుకునేందుకు గుట్టకు బండ్లు కట్టిరు భక్తులు బగ్గొచ్చేటాళ్లకు దర్శనానికి ఓ 4 గంటలకు మీదనే పట్టిందట. ఏదైతే కానీ సెలవులు దొరికితే చాలు గుళ్ళకు పాట పడుతున్నారు అబ్బా మనోళ్ళు.